క్యాన్సర్ ఆ పేరు వింటేనే ఇట్స్ డెత్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంటుంది పేషెంట్కి, అండ్ మెంటల్గా చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్? క్యాన్సర్ అంటే డెత్ అయినా ఎలా చూడాలి? సో మీకు ఒక ఇది చెప్తా, అంటే నా డిగ్రీ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ దగ్గరికి నేను నా విజిటింగ్ కార్డ్ తీసుకెళ్ళాను. అండ్ యూజువల్గా డాక్టర్స్ ఏంటంటే మనకి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి కార్డ్ ఇచ్చి ఇంకా వి వాంట్ టు ఇంక్రీజ్ అవర్ ప్రాక్టీస్. మై డాడ్ వాజ్ లైక్, నేను ఏమని చెప్పేవనరా అంటే, నేను వాళ్ళకి ఇస్తే ఏంటంటే మాకు క్యాన్సర్ రావాలా, మాకు క్యాన్సర్ వచ్చి మీ అబ్బాయి దగ్గర చూపించుకోవాలా అని. సో ఆ ఫియర్ అనేది ఇట్స్ దేర్. ఓకే, నేను అర్థమయ్యేటట్టు ఎలా చెప్తానంటే, మనకి ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పదం విన్నప్పుడు మన మైండ్లో సర్టన్ ఎమోషన్ ట్రిగర్ అయ్యిద్ది. చిన్నప్పుడు ఇప్పుడు ఐ హ్యావ్ ట్విన్స్. ఓకే, సో వాళ్ళకి చీకటి అంటే భయం. సో చీకటి భయం ఎందుకు ఉంది? బికాస్ దే డోంట్ నో దట్ చీకటికి నార్మల్ ఏం చేంజ్ లేదని. సో పెరిగే కొద్దీ కొంచెం నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిన తర్వాత దే ఓవర్కమ్ దట్ ఫియర్ కదా. సో అలాగే ఐ ఫీల్ క్యాన్సర్ కూడా మనకి చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు సినిమాల్లో డ్రామటైజ్ చేసి చూపించడం, అండ్ ఇంతకుముందు ఉన్నప్పుడు పెద్ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేని ఆ భయం మనలో ఉన్నది కదా. సో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మేము క్యాన్సర్ అంటే జస్ట్ ఒక డిజీజ్ కాదు కదా, మళ్ళీ ఒక 200-300 టైప్స్ ఉంటాయి మళ్ళీ, రైట్? సో క్యాన్సర్ అని ఎవరన్నా అంటే మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది, అది కంప్లీట్గా క్యూర్ అవుతుందా సర్జరీతో, ఆర్ మేబీ ఈవెన్ జస్ట్ మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చా, లేదా ఒకవేళ ట్యాబ్లెట్స్ కాకపోయినా ఇంజెక్టబుల్స్ మనం కొంతకాలం ఇంటెన్సివ్ కీమో కానీ రేడియేషన్ ఆర్ సర్జరీ అవసరంతో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా అన్నది. సో ఈరోజు ఈవెన్ స్టేజ్ 4లో కూడా కొన్ని క్యాన్సర్స్కి లైక్ లంగ్ క్యాన్సర్ 6-7 years బ్రతుకుతున్నారు. అది మేము డిఎం చేసే టైంలోనే అది ఇంపాసిబుల్, అది అన్హర్డ్ ఆఫ్. సో అంత చేంజ్ ఉంది. సో ఆ క్యాన్సర్ అనేది డెఫినెట్లీ అది డెత్ సెంటెన్స్ అయితే కాదు. బట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సిడెన్స్ చూస్తే పెరుగుతుంది. ఇప్పుడు మీకు స్టాట్స్ మాట్లాడితే రీసెంట్గా WHO రిపోర్ట్లో 1 in 5 ప్రతి 5గురిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఇంకో స్టాట్ చెప్తా, 92% ఆఫ్ అస్ విల్ బీ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్ ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా. మీనింగ్ మనకి క్యాన్సర్ రాకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, ఎవరికో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అర్థం. 92% అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫ్యామిలీలోనూ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ దట్ వీఆర్ లుకింగ్ అట్. అంటే ఫ్యూచర్ అలా ఉంది మనకి.